హాయ్, హలో, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు చూస్తే గనుక 2023లో జరిగిన కాన్ఫరెన్స్ యొక్క వీడియో ఇప్పుడు నేను పోస్ట్ చేస్తున్నా. దట్స్ టూ లేట్ ఐ నో. కానీ ఇంత లేట్ వ్లాగర్ మీరు ఎక్కడా చూసుండ్రు. హెక్టిక్ కదా. అండ్ దట్టు అన్నీ నేనే చేసుకోవాలి, ఎడిటింగ్ అంతా కూడా. సో ఇప్పుడు కుదిరింది. అండ్ ఎనీవే, ఎప్పుడైతే ఏముంది, రావడం లేట్ అవ్వచ్చు కానీ రావడం మాత్రం పక్కా అన్నట్టు వచ్చేసాం మేము ముందుకి. సో ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దాం నా కాన్ఫరెన్స్ బ్లాగ్. వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి ఫర్ యూ బ్లాగ్స్. సో కాన్ఫరెన్స్ వచ్చేసి హైదరాబాద్లో అనమాట. ఎయిమ్స్ బీబీ నగర్ వాళ్ళు ఎన్ఐఎన్ ఇన్స్టిట్యూట్ వాళ్ళతో కొలాబరేట్ అయ్యి అక్కడ పెట్టబోతున్నారు ఐఏపిఎస్ఎం కాన్ఫరెన్స్. యా, మీరు చూస్తే కనుక ఇక్కడంతా కూడా కమ్యూనిటీ మెడిసిన్, ఫ్యామిలీ మెడిసిన్ ఫిజిషియన్సే ఉంటారు కంప్లీట్గా. ఎంత ఇన్స్పైరింగ్గా ఉంటుందో. అరే ఎంతమంది ఉన్నారు మనోళ్ళు, మంచిగా వేరే వేరే ప్లేసెస్ నుంచి వచ్చి అందరం ఫ్రెండ్స్ అవుతాం. బాగా అనిపిస్తుంది. మంచిగా నాలెడ్జ్ షేర్ చేసుకుంటాం. అండ్ ఫుడ్, తర్వాత అక్కడ యూనో ఆల్ టైప్స్ ఆఫ్ షాపింగ్ లాగా అన్నీ ఉంటాయి. అట్ ది లాస్ట్ గలాటా డిన్నర్ అని ఉంటుందన్నమాట. సో డాక్టర్స్ అందరికీ ఇది మెయిన్ ఒక కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఫిల్ చేయడానికి. అండ్ ఈచ్ డాక్టర్ యొక్క థాట్స్, ఏదైనా సరే రీసెంట్ అడ్వాన్స్ అన్నీ కూడా మనకి షేర్ చేసుకుంటాం. అండ్ ఫస్ట్ నేను కాన్ఫరెన్స్ నుంచి రాగానే యాక్చువల్లీ నేను మహేష్ వచ్చున్నాం. మహేష్ మరి ఆర్థోపెడిక్స్ కదా. సో అఫ్కోర్స్ రిజిస్టర్ అవ్వాలనుకుంటే రావచ్చు, ఆల్ డాక్టర్స్ ఆర్ అలౌడ్. సో దానికి మళ్ళీ సపరేట్ ఫీ ఉంటుంది అనమాట. డెలిగేట్స్ అని ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేట్స్కి వేరేగా ఉంటుంది, ఫ్యాకల్టీకి వేరేగా ఉంటుంది అనమాట. సో బ్రేక్ఫాస్ట్ చూసారు కదా ఐటమ్స్ అయిపోగానే వెంట్ టు ద క్లాసెస్ అనమాట, ఏమేమి చెప్తారనేది. సో చాలా బాగా అయింది. ఇనాగ్రేషన్ అంతా తర్వాత పెట్టినారు, బికాస్ చీఫ్ గెస్ట్ వాళ్ళు 11 o'clock అలా వస్తారనమాట. సో అప్పుడు పెట్టుకున్నారు. రియలీ మంచిగా మాత్రం చేశారు క్లాసెస్. ఈచ్ సెషన్ కూడా నేను నోట్ చేసుకోవడం వల్ల నేను వీడియో క్లిప్పింగ్ అనేది తీయలేదు. బికాజ్ చెప్పాను కదా నేనే తీయాలి కదా అనిపిస్తుంది నాకు. ఎవరో వీడియోస్ తీసేవాళ్ళు ఉంటే బాగుందని ఈచ్ క్లాసెస్ కూడా తీసుకోవాలనిపించింది. బట్ సోమనర్ ఇస్తారన్నమాట. బుక్లో ఏంటంటే అన్నీ ఉంటాయి టాపిక్స్, వాట్ ఆల్ దే డిస్కస్ అనేది. సో ఇదైతే నాకు బాగా అనిపించింది, మంచిగా కలర్ఫుల్గా. ఏ కాన్ఫరెన్స్లోనే అంతగా పెట్టలేదు. ఇది మంచిగా బుక్స్ స్టాల్స్ లాగా పెట్టారన్నమాట. ఇక్కడ ఏంటంటే మనం డిస్కౌంట్స్లో తీసుకోవచ్చు బుక్స్ అన్నీ కూడా. సో ఈ డ్రెస్ అయితే నాకు కొలాబరేషన్కి వచ్చింది. దట్స్ కలెక్షన్స్ ఏంటి అంతా కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఆ ఇన్స్టాగ్రామ్ పేజ్కి ఫాలో అవ్వండి. రియలీ చాలా చాలా హ్యాపీ ఫర్ యూ సపోర్ట్ అంతా కూడా. అండ్ నాకు ఫొటోస్ తీసుకోవడంతోనే అయిపోయింది. దట్ టు మా ఫ్యాకల్టీ, ఓల్డ్ ఫ్రెండ్స్ చాలామంది ఉంటారు కదా, డిఫరెంట్ బ్రాంచెస్ తీసుకున్నారన్నమాట ఢిల్లీలోని అక్కడ. సో అందరూ పరిచయం అవ్వడం చాలా బాగా అనిపించింది. అరే మీరు ఇక్కడ చేస్తున్నారా, ఓకే హాయ్ అని చెప్పేసి. బేసికలీ నాకు ఫ్రెండ్స్ చాలా తక్కువ. అండ్ కొత్త పరిచయాలు అంటే నేను కొంచెం మాట్లాడడం తక్కువ, అంటే అంత త్వరగా కలవను ఎవరితో. ఒకవేళ కలిసినంటే మాత్రం లైక్ మంచిగా ఉంటాం. అండ్ యా, మీరు చూస్తే కనుక అక్కడ పార్క్ అడ్రస్కి బాగా సెట్ ఎలా తీసుకున్నా. నేషనల్ యాంథమ్ ఇనాగ్రేషన్ అప్పుడు జరిగింది. మీరు చూస్తే కనుక కాన్ఫరెన్స్ ప్రతిసారి ఇలా రిజిస్టర్ అయిన వాళ్ళకి ఇస్తారు సెట్. యూ కెన్ సీ ఇది నాకు చాలా బ్యూటిఫుల్గా అనిపించింది అనమాట. కంప్లీట్ నేమ్తోనే వచ్చింది. అండ్ ఇంకా మళ్ళీ బ్యాక్ టు ఫుడ్. నా బాధ అంతా ఫుడ్ తీసుకోవడంలోనే. సో చాలా బాగుండే అక్కడ హైదరాబాద్లో జరిగింది కాన్ఫరెన్స్ అంతా. అక్కడ ఫుడ్ చాలా క్వాలిటీ అండ్ క్వాంటిటీ మంచిగా అనిపించింది. ఆబ్వియస్లీ రిజిస్టర్ అయిన వాళ్ళకి అంటే మనకి రిజిస్ట్రేషన్ అప్పుడు యాక్చువల్లీ అడుగుతారన్నమాట, వెజ్జా మీరు, నాన్ వెజిటేరియనా అని. సో అందులో మనం నాన్ వెజ్ అని పెట్టుకున్నాం. సో యా, చూసేయండి ఆల్ యమ్మీ ఫుడ్ ఐటమ్స్. అండ్ కొంచెం నేను అదే అవుట్ఫిట్లో ఉన్న రోజంతా, బికాజ్ కొంచెం లేట్గానే వెళ్ళా. అండ్ మళ్ళీ మధ్యలో వెళ్ళి వచ్చానమాట. సో అట్లా పక్కనే తెలిసిన వాళ్ళ ఇంట్లో ఉన్నాను ఆ రోజు, నేను మా హస్బెండ్. ఇంకా అలా గడిచిపోయింది గైస్.
వన్ హెల్త్ కాన్సెప్ట్ అని ఒక్కొక్క టైటిల్, ఒక థీమ్ పెట్టుకుంటారన్నమాట ప్రతి కాన్ఫరెన్స్కి. సో ఆ థీమ్ బేస్డ్ మీద రీసెంట్ అడ్వాన్సెస్ అన్ని క్లాసెస్ చెప్తారు. ఇట్స్ నాట్ లైక్ అ క్లాస్, లైక్ అ కేస్ ప్రజెంటేషన్స్ అనమాట. సో నాది చాలా ఇనీషియల్ కాబట్టి నేను పార్టిసిపేట్ చేయలేదు. తర్వాత నేను పోస్టర్ ప్రజెంటేషన్, పేపర్ ప్రజెంటేషన్ నేను వేరే ప్లేసెస్లో చేశాను. సో నెక్స్ట్ బ్లాగ్ ఇప్పుడు రాబోతుందనమాట. రిషికేష్లో నేను పేపర్ చేశాను. పోస్టర్ వచ్చేసి గీతం కాలేజ్లో చేశాను అనమాట. రియలీ చాలా బాగా అనిపించింది. ఈసారి మాత్రం ఓన్లీ ఫన్ కోసం అలా హైదరాబాద్ వెళ్ళి తిరిగి వచ్చినట్టు ఉంటుందని చెప్పేసి ఇంకా. అండ్ దట్ టు మన పీజీ పోస్ట్ గ్రాడ్యుయేట్ కమ్యూనిటీ మెడిసిన్లో కంపల్సరీగా ఒక పేపర్, ఒక పోస్టర్, ఒక జర్నల్, థీసిస్ ఆబ్వియస్లీ కంపల్సరీ. సో ఇవన్నీ అన్నారు. బట్ ఇప్పుడు కొత్త గైడ్లైన్స్ అని మారిందంట. సో ఏదో ఒక పేపర్, పోస్టర్, జర్నల్ పబ్లికేషన్ చేస్తే చాలు అంటున్నారు. యూల్ బి ఎలిజిబుల్ ఫర్ ఎగ్జామ్ అని. బికాజ్ కోవిడ్ టైం నుంచి అందరూ ఎక్కువ బయట తిరగడం అనేది అంత సేఫ్ కాదని కొత్త గైడ్లైన్స్ పెట్టారన్నమాట. అది ఇప్పుడు ఇంప్లిమెంట్ అవుతుంది. సో ఫైనలీ ఏదో ఒక ప్రెజెంటేషన్ చాలు చేస్తే అన్నారు. కానీ యాజ్ ఎ కమ్యూనిటీ మెడిసిన్ మాకు రీసెర్చ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మేము రెండు చేసాము. మిగతా బ్రాంచెస్ అన్నీ ఒకటే చేశారన్నమాట. ఎనీవే ఈ పిల్లలు మాత్రం చాలా బాగా ప్రజెంట్ చేశారు. ఆ రోజు మంచి స్పిరిచువల్గా చాలా రిఫ్రెషింగ్ అనిపించింది పర్ఫార్మెన్స్ అంతా కూడా. మీరు చూస్తే కలర్ఫుల్గా, యాక్చువల్లీ నాకు చాలా ఇష్టం ఇలాగా పర్ఫామ్ చేయడం. నేను ఎప్పుడు చేస్తాను, వన్ ఫైన్ డే ఐల్ డూ, కానీ ఇప్పుడు ఏంటో తెలీదు, చూద్దాం. సో ఎంత మంచిగా పర్ఫామ్ చేశారో మీరు చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి గలాటా డిన్నర్ అన్నమాట. సో కాన్ఫరెన్స్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో గలాటా డిన్నర్ పెడతారు. సో అక్కడ దగ్గరలో ఉన్న మంచి హోటల్ కానీ మంచి ఫోర్ట్ ఉంటాయి కదా, అలాంటి వాటిలో పెడతారన్నమాట. రియల్లీ తాజ్ హోటల్ టైప్లో పెట్టారు. ఎక్కడ ఏంటి లొకేషన్ అంత కరెక్ట్గా గుర్తులేదు అండ్ ఇప్పుడు చెప్పలేను. అండ్ అక్కడ నేను ఎంత ఎలోన్గా ఫీల్ అయినా అంటే, కొంచెం అటు ఇటు టైమింగ్స్ మిస్ అవ్వడం నేను మిస్ అయ్యాను. కానీ దిస్ ఈజ్ మై సెకండ్ డే అవుట్ఫిట్ అనమాట. ఇది నేను కొనుక్కుందే కొలాబరేషన్కి వచ్చిన డ్రెస్సెస్. నేను రీల్స్లో పెడతాను, మీరు చూడండి. మంచి మంచి మోడల్స్, క్వాలిటీ బాగుంటేనే ప్రమోట్ చేస్తాను, లేకపోతే అస్సలు ప్రమోట్ చేయను నేను. అండ్ వాళ్ళకి చెప్తాను ఇది అసలు బాగాలేదు, ఇలా ఉంది అని. బట్ ఎనీవే, సో ఐఐపిఎస్ఎం బుక్ తీసుకురా, పార్టీ మోడ్ చెప్పా కదా. గలాటా డిన్నర్ ఎంత కలర్ఫుల్గా, ప్లేస్ ఎంత బాగుందంటే లిటరలీ ఐ జస్ట్ వాంటెడ్ టు డ్యాన్స్ ఆన్ ద స్టేజ్ అనమాట. ఫుల్గా తాగి చిందేస్తా చూడండి, అంత పార్టీ మోడ్ అనమాట ఫర్ ఆల్ డాక్టర్స్ అవుట్ దేర్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కమ్యూనిటీ మెడిసిన్ అండ్ ఫ్యామిలీ మెడిసిన్ ఫిజిషియన్స్ అనమాట. ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్, డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చారు. కొంతమంది అయితే వేరే కంట్రీస్ నుంచి కూడా వస్తారు. బికాజ్ దట్ సర్టిఫికేట్ మీన్స్ అ లాట్. సో చాలా ఇంపార్టెంట్ అనమాట. క్రెడిట్ ఆస్ ఉంటాయి అందులో. సో క్రెడిట్ ఆస్ కోసమైనా వస్తారు. సో అగైన్ మంచి యమ్మీ ఫుడ్స్, అది నాకు చూస్తేనే కడుపు నిండిపోయింది యాక్చువల్లీ ఆ రోజు. సో హ్యాడ్ అ రియల్లీ వండర్ఫుల్ టైం. అంటే తర్వాత పరిచయమయ్యారు ఫ్రెండ్స్, వాళ్ళతో ఇంకా అలా కూర్చొని మాట్లాడి ఇంకా నేను యాక్చువల్లీ స్టార్ట్ అయిపోయా. బికాజ్ వీఆర్ స్టేయింగ్ ఇన్ అవర్ కొంచెం రిలేటివ్స్ హౌస్లో. మరి టైమింగ్స్ అవి బాగోదు కదా. బట్ నేను కూడా అంత నైట్ అవుట్ చేసే అంత గర్ల్ ఏం కాదు, అంత పార్టీ ఫ్రీకి అయితే అసలు కాదు. జస్ట్ ఊరికే అట్లా ఉంటానన్నమాట, చాలా కామ్ గోయింగ్. సో అది గైస్ చూసారు కదా కాన్ఫరెన్స్ వీడియో. నాకు వీలైనంత మట్టుగా షార్ట్ చేయడం జరిగింది. బట్ మీకు ఎంతో కొంత తెలిసింది అని అనుకుంటున్నాను అన్నమాట, యూస్ఫుల్ అవుతుందని. అండ్ దిస్ ఈజ్ హౌ అవర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ లైఫ్ విల్ బి. ఓకే, సీ యూ సూన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్.